ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక సిద్ధమవ్వండి. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రాబోతోంది. ఆ రోజు 3 సినిమాల నుంచి ఖచ్చితంగా అప్డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయా చిత్ర యూనిట్లు కూడా తారక్ బర్త్ డే రోజు ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేసి స్పెషల్ గా విషెస్ చేయాలని అనుకుంటున్నారు. దేవర చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయి ఎంతగా సంచలనం సృష్టించిందో మనకు తెలుసు కదా. ఇప్పుడు మరొక అప్డేట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. థియేటర్స్ లో ఇక గోలే సర్కిల్ ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మన హీరో నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అతిలోక సుందరి గారాలపట్టి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ వేయికళ్లతో చూస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే, దేవర సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. అయితే ఈ మూవీలో ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే చేయనున్నట్లు సమాచారం. తారక్ తో కలిసి బుట్టబొమ్మ దేవరలో స్టెప్స్ వేయనున్నదంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మధ్య పూజాకు ఆఫర్స్ రావడం లేదంట. దీంతో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్. దీంతో తారక్కు సరైన పోటీ దొరికింది. ఈ జోడీ స్టెప్స్ తో థియేటర్స్ లో ఇక గోలే అంటున్నారు ఫ్యాన్స్. అలాగే వార్ 2 మూవీ నుంచి తారక్ క్యారెక్టర్ కి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఇటీవలే ఈ సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందులోని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కెప్టెన్ అమెరికా, సివిల్ వార్, ఫాస్ట్ ఎక్స్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్పిరో రజాటోస్ వార్ 2కు యాక్షన్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నట్లు సమాచారం. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు మొదటి భాగాన్ని మించేలా ఉండనున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్లను మునుపెన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దడానికి అమెరికన్ స్టంట్ మాస్టర్ స్పిరో రజాటోస్ ను బరిలోకి దించింది చిత్ర బృందం. ఇప్పటికే ఆయన ఈ సినిమాకు సంబంధించిన పనిని కూడా మొదలు పెట్టారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. వీటితో పాటుగా ప్రశాంత్ నీల్ తో స్టార్ట్ కాబోయే ప్రాజెక్ట్ గురించి మైత్రి మూవీ మేకర్స్ ఏదో ఒక అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఇలా ఒకే రోజు 3 సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ వస్తే ఫ్యాన్స్ కి ఓ విధంగా పండగే అని చెప్పాలి. అసలే ఎన్టీఆర్ వెండి తెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయింది. దేవర సినిమాలో షూటింగ్ అనుకున్న డేట్ కంటే కాస్త ఆలస్యంగా వస్తోంది. కాబట్టి ఎన్టీఆర్ అసలు హడావిడి మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్నట్లుగా అర్థమవుతుంది. మరి రాబోయే అప్డేట్స్ ఆ సినిమాలపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.